హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మన జన్మకి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి మళ్ళీ ఒక ప్రీమియం కేటగిరీ స్టీరియో ఆడియో మ్యూజిక్ సిస్టమ్ రెడీ చేస్తున్నా. నేను ఒక 10 days 12 daysలో అట్లా కంప్లీట్ రెడీ అవుతుంది. దానికోసం ఒక బేసిక్ ఐటమ్ తెప్పించాను. అది ఈరోజు మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి అదేంటి దాని క్వాలిటీ అదంతా మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదు. అవన్నీ వచ్చిన తర్వాత అందుకే 10-12 రోజులు అవుతుంది అని చెప్పాను. అది మొత్తం కంప్లీట్ సెటప్ చేసేసి అల్టిమేట్ మ్యూజిక్ సిస్టమ్, ఇంకా అందులో వింటే మ్యూజిక్ ఇంకా మీకు అసలు నేను చెప్తున్నా కదా ఇంకా దానికి మించింది లేదనిపిస్తుంది అని ఇప్పుడు నేను అంటున్నా. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 6 months తర్వాతనో మళ్ళీ ఏదో ఒకటి అంటే కెలకడం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏదో కొత్త ఐటమ్ తేవడం అంతే, ఇంకా అది నడుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. కాబట్టి ఈరోజు వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మ్యూజిక్, ఆడియో, పాటలు, సంగీతం అంటే అందరికి ఇష్టం కాబట్టి ఇది అల్టిమేట్ ఉంటుంది. నేను గెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేను యూస్ చేసే పార్ట్స్ కూడా అలాంటివే. అయితే మనకు ఐమా బ్రాండ్ ఒకటి ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ పంపించింది. చాలా ప్రీమియం కేటగిరీ ఇది. మీకు క్వాల్కామ్ యాప్టెక్స్ హెచ్డి సపోర్ట్ ఉంది, లో లేటెన్సీ సపోర్ట్ ఉంది, హై క్వాలిటీ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మీకు ఇంకా ఇక్కడే ఏం చెప్పను, నేను ఇంకా అన్బాక్సింగ్ చేసి డైరెక్ట్ డెమో అదంతా చూపించేస్తాను. ఇంకా అట్లనే చాలామంది మధ్యలో అడుగుతుంటారు నాకు, మీరు వీడియో ఎడిటింగ్కి ఏ ల్యాప్టాప్ వాడతారని చెప్పేసి. ఈరోజు ఎందుకో నా స్టూడియోకి తీసుకొచ్చాను ల్యాప్టాప్, అందుకే ఇక్కడ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి. ఇది నా వీడియో ఎడిటింగ్కి వాడే ల్యాప్టాప్, జబర్దస్త్ ల్యాప్టాప్ ఇది. నేను 6-7 months నుంచి యూజ్ చేస్తున్నా. అసలు 4K 60 వీడియో ఎడిటింగ్లో కూడా అన్ని వీడియో ఎడిటింగే కాదు, గేమింగ్కి అన్ని ఎనీథింగ్ మీరు ఏదన్నా ఉండనివ్వండి టాస్క్ ఈజీగా చేసుకోవచ్చు. అల్టిమేట్ ల్యాప్టాప్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే, అంటే ఇది నేను 6-7 నెలలు అవుతుంది నేను యూజ్ చేయబట్టి. అయితే నేను మీకు మళ్ళీ ప్యాక్ చేసి మొత్తం అన్బాక్సింగ్ తోటి దీని పర్ఫార్మెన్స్, డెమో, ఇంకా దీంట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తాను అవన్నీ మీకు చూపించమంటే నేను చూపిస్తాను. ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్స్లో రాయండి. దీనిది కూడా మీకు అంటే అల్టిమేట్ ల్యాప్టాప్ నేను పర్సనల్గా వాడతాను కాబట్టి మీకు చూపించమంటే చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇది ఐమా బ్రాండ్ది వ్యాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి ఐమా బ్రాండ్ నుంచి వచ్చిన ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్. సింపుల్ డీసెంట్ ప్యాకేజింగ్లో ఇక్కడ బ్రాండింగ్ ఇంకా మోడల్ చూడొచ్చు. T1 Pro బాక్స్ పైన పిక్చర్ పైన మీరు పెంటోడ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కూడా 2 చూడొచ్చు. ఇంకా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, అనలాగ్ RCA ఇన్పుట్ ఉంది. ట్యూబ్ ప్రీ యాంప్ బ్లూటూత్ 5.1 అని రాస్తుంది. ఇక్కడ 5.1 ఛానల్ యాంప్లిఫైర్ కాదు ఇది, యాక్చువల్గా స్టీరియో ప్రీ యాంప్లిఫైర్ 2 ఛానల్దే. కాకపోతే ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.1 ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇందులో మీకు QCC 3040 బ్లూటూత్ టెక్నాలజీ చిప్ ఉంది క్వాల్కామ్ వాళ్ళది. ఇంకా NE5532 రీప్లేసబుల్ ఆప్ యాంప్స్ కూడా ఉన్నాయి. ఆక్స్ అవుట్పుట్ ఉంది. ఇన్పుట్ సెన్సిటివిటీ 1 volt. ఇంకా మీకు 20 Hz నుంచి 20 kHz దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. DC 12 volt అడాప్టర్ పైన రన్ అవుతుంది. అడాప్టర్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉంది. ఈరోజు మనం అన్బాక్స్ చేసి కంప్లీట్ టెస్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ, అంటే వ్యాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్స్ది సౌండ్ తెలుసు కదా మీకు, ఈవెన్ హార్మోనిక్స్ జనరేట్ చేసేసి వార్మ్ ఇంకా మెల్లో ఉండేసి మంచి వింటేజ్ సౌండ్ ఉంటుంది. డిస్టార్షన్ ఉన్నా కానీ ఆ డిస్టార్షన్లో మజానే వేరే ఉంటుంది. అది మీకు కంప్లీట్ డెమో కూడా చూపిస్తాను. ఇది ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, జస్ట్ చెక్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ స్టూడియో క్వాలిటీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది, కానీ మీకు వ్యాక్యూమ్ ట్యూబ్ సౌండ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మధ్యలో ట్యూబ్ వచ్చిందంటే అంతే. ఇందులో వచ్చేసి మీకు 6186Gది ఎలక్ట్రాన్ వ్యాక్యూమ్ ట్యూబ్ ఉంది. ఇక్కడ 2 ట్యూబ్స్ మనకు వాళ్ళు ఇచ్చారు, ఇందులోనే ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ ట్యూబ్ మేడ్ ఇన్ USA అని చూడొచ్చు. ఇది పెంటోడ్ ట్యూబ్, Gది లోగో కూడా చూడొచ్చు. 6186 నెంబర్ ఇది. ఇది యాక్చువల్గా RF ఇంకా IF సెక్షన్లో వాడేది. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా రేడియోస్లో అందులో చూసేది. దీని సౌండ్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. ఇది 7 pin మైనియేచర్ బేస్ తోటి వస్తుంది. పెంటోడ్ ట్యూబ్ కదా దీని బేస్, అది కూడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గ్లాస్ ట్యూబ్స్ కదా, కింద పడితే చేస్తే పగిలిపోయి బల్బు పగిలిపోయినట్టు పగిలిపోతుంది. మళ్ళీ ఇండియాలో అంత దొరకడం అంత ఈజీ కూడా కాదు. ఒకటి బ్లూటూత్ యాంటీనా వచ్చింది, ఇది మనం దానికి ఫిక్స్ చేసుకోవాలి. ఇలాంటి దాంతో నేను ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ ఇంట్లో తయారు చేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, అంటే మొబైల్ నుంచి బ్లూటూత్ నుంచి. అది కూడా ఇందులో మనకి క్వాల్కామ్ యాప్టెక్స్ హెచ్డి ఇంకా యాప్టెక్స్ LL సపోర్ట్ ఉంది, నార్మల్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది, SBC సపోర్ట్ ఉంది, AAC ఆడియో అన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. అది కూడా ట్యూబ్ క్వాలిటీ సౌండ్. ఇది ఇట్లా డీసెంట్ ఇందులో ప్యాక్ చేసి వచ్చింది. అడాప్టర్ దీనికి కనెక్ట్ చేసి మనం యూజ్ చేయాలి.
బ్యూటిఫుల్ ఉంది ఫినిషింగ్, అది బిల్ట్ క్వాలిటీ కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం అలా బాడీ ఉండేసి మీకు దాని ఫినిషింగ్, దాని టెక్స్చర్డ్ ప్యాటర్న్ అది చూడొచ్చు. కింద రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి మీకు అంటే చాలా మినిమలిస్టిక్ లుక్స్ ఉండేసి డీసెంట్ ఉంది. ఇవే మైనియేచర్ 7 పిన్ బేసెస్ అంటే వాటి కోసం వాక్యూమ్ ట్యూబ్స్ కోసము. అందులో పెట్టేటప్పుడు డైరెక్షన్ చూసి పెట్టాలి, అంటే దాంట్లో ఒక పిన్ ఉండదు, అది మీరు మ్యాచ్ చేసి పెట్టాలి. ఇక్కడ బ్రాండింగ్ మోడల్ అది చూడొచ్చు. ఇందులో మీకు ఆర్సీఏ, బ్లూటూత్ ఆఫ్ 3 అంటే పొజిషన్స్ ఉన్న రాకర్ స్విచ్ ఉంది. ఇక్కడ ఆర్సీఏ ఇంకా బ్లూటూత్కి మీకు ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఇది మీరు డైరెక్ట్ ఇంకా టోన్ కంట్రోల్ బైపాస్ కూడా చేయొచ్చు. బేస్, ట్రెబుల్ మీకు +or-6 dB వరకు మీరు కట్ బూస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు బేస్ ఇంక్రీజ్ డిక్రీజ్, ట్రెబుల్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్. ఇది స్టీరియో ప్రీ యాంప్లిఫైర్. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అన్ని మీకు పోర్ట్స్, అంటే ఇది DC 12 వోల్ట్ మీరు అడాప్టర్ పెట్టాలి. ఇది ట్రిగర్ 12 వోల్ట్, అంటే ఇది మీరు పవర్ యాంప్కి అట్లా ట్రిగర్ ఇన్పుట్ ఉన్నదానికి కనెక్ట్ చేస్తే ఇది ఆన్ చేస్తే ఆటోమేటికల్లీ అది ఆన్ అవుతుంది. ఆక్స్ అవుట్పుట్ ఉంది, ఆర్సీఏ అవుట్పుట్ ఉంది, ఆడియో అవుట్పుట్, ఇంకా ఆర్సీఏ ఇన్పుట్ ఉంది. ఇది మీ బ్లూటూత్ యాంటీనా ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. దీనికి థ్రెడ్ ఉంటుంది, దీనిపైన మీరు బ్లూటూత్ యాంటీనా కనెక్ట్ చేయాలి. దాని పక్కకు మీకు చిన్న హోల్ ఉంది కదా, అది బ్లూటూత్ రీసెట్ బటన్ ఉంటుంది అందులో. అంటే ఎప్పుడైనా రీసెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇట్లా యాంటీనా పెట్టి దానిపైన ట్యూబ్స్ కూడా పెట్టాలి. చాలా బాగుంది లుక్ అది. దీంతో నేను ఎక్సలెంట్ ఒక మొత్తం మ్యూజిక్ సిస్టమ్ సెటప్ చేయబోతున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఈరోజు అయితే కంప్లీట్ దీన్ని ఆన్ చేసి దీని సౌండ్ క్వాలిటీ, డెమో అవన్నీ మీకు చూపిస్తాను. అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది వినిపిస్తాను. మొత్తం ఆడియో సిస్టమ్ దీని నుంచి నేను ఒకటి డిజైన్ చేస్తున్నా. ఆ సిస్టమ్ అంతా అవ్వడానికి నాకు ఒక 10 to 12 days టైం పడుతుంది. అది మొత్తం రెడీ అయిన తర్వాత కంప్లీట్ ఆ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఇంకా అల్టిమేట్ మ్యూజిక్ సిస్టమ్ అనుకోండి. ఇది అరౌండ్ వెయిట్ వచ్చేసి 440 grams ఉంది. ఇందులో మీరు 6J1, 6J2, GE56, 54, 6J3, 6J4, 6J5 అన్ని 6A, K5 అన్ని ట్యూబ్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఇక్కడ నేను బ్లూటూత్ నుంచి నా మొబైల్ తోటి కనెక్ట్ చేసేసిన. ఆ ట్యూబ్స్లో బ్లూ ఎల్ఈడి ఇండికేటర్ చూస్తున్నారు కదా, మధ్యలో ఫిలమెంట్ మాత్రం రెడ్ ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ మీరు బ్లూటూత్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు. ఇంకా నేను టోన్లో పెట్టాను స్విచ్. బైపాస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కాల్కామ్ యాప్టెక్స్ HD ఆడియో సపోర్ట్ ఉంది. అట్లనే కనెక్ట్ అయ్యి ఉంది ఇప్పుడు ఈ డివైస్. నేను మ్యూజిక్ ప్లే చేసేసి మీకు దీని బేస్, ట్రెబుల్ అన్నీ అడ్జస్ట్ చేసి నా సిస్టంలో ఎట్లా సౌండ్ వస్తుందో మీకు లైవ్ డెమో చూపిస్తాను. చూడండి, వినండి. విన్నాక ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna. బేస్ ఇంకా ట్రెబుల్ ఇంకా మీరు బైపాస్ స్విచ్ది ఎఫెక్ట్స్ అవన్నీ చూసారు కదా.
ఫ్రెండ్స్ చూసారు కదా ఐమా T1 Pro ట్యూబ్ యాంప్లిఫైర్ది మొత్తం అన్బాక్సింగ్. మీకు దీని సౌండ్ క్వాలిటీ డెమో చూపించాను కదా. ఈవెన్ బేస్, ట్రెబుల్ కంట్రోల్స్, ఇంకా బైపాస్ కంట్రోల్ అవన్నీ ఎఫెక్ట్ ఎట్లుందో మీరు చూసిండ్రు కదా. ఎట్లా అనిపించింది చెప్పండి. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా నేను మొత్తం దీని వేరే ఐటమ్స్ తెప్పియలేదు కదా. అవన్నీ తెప్పించిన తర్వాత మొత్తం సెటప్ చేసి మీకు దాని సౌండ్ క్వాలిటీ వినిపిస్తాను. మధ్యలో ఎవరో రాసిండ్రు మీరు చాలా పాత స్పీకర్ బాక్సెస్ ఫ్లోర్ స్టాండింగ్ అంటే టవర్ స్పీకర్స్ యూస్ చేస్తున్నారో అంత పాతవి అసలు అవుట్డేటెడ్ అవి కొత్తవి తీసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత నేను కొత్తవి లేదంటే ఒక 5-6 మోడల్స్ తెప్పించి చూశాను. అది పాతదని కాదు, దాంట్లో వచ్చిన సౌండ్ క్వాలిటీ యాక్చువల్గా స్పీకర్స్ అంటే ఎట్లుండాలంటే ట్రూ అంటే స్టూడియో క్వాలిటీ ఉండాలి. ఫుల్ ఫ్లాట్ ఉండాలి. 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఏమాత్రం మీకు మొత్తం దాని కర్వ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా ఫ్లాట్ రూలర్ ఫ్లాట్ ఉంటే మీరు ఏంటంటే ఈక్యూ కానివ్వండి, మంచి ప్రియాంప్స్, ఇంకా మంచి యాంప్లిఫైర్లు పెట్టి ఎట్లా అంటే అట్లా తర్వాత మీరు ట్యూన్ చేసుకొని వినొచ్చు. అసలు స్పీకర్ తీసుకోవడమే బేస్ ఎక్కువతోటి, ట్రెబుల్ ఎక్కువతోటి, మిడ్ ఎక్కువతోటి అట్లా తీసుకుంటే మీరు ట్యూనింగ్ చేయలేరు. అది అక్యురేట్ రాదు అది. అందుకే నేను ఆ స్పీకర్స్ని రిఫరెన్స్ స్పీకర్స్ లాగా అంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి అట్లీస్ట్ నేను కాదంటే 15 ఇయర్స్ నుంచి దాన్ని రిఫరెన్స్ స్పీకర్స్ లాగా యూస్ చేస్తున్నా. నేను దానికంటే 2-3 టైమ్స్ ఎక్స్పెన్సివ్ స్పీకర్స్ కూడా నేను తెచ్చి ₹1,00,000 స్పీకర్లు తెచ్చి చూసినా కానీ నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. ఇంకా ఇవాళ రేపు అయితే స్పీకర్ క్వాలిటీ అంత బాగా రావట్లేదు. అంటే జస్ట్ ఒక 2-3 ఇయర్స్లో అంటే ఖతమైపోవాలన్నట్టు డిజైన్ చేస్తున్నారు. అప్పుడు అది చేసింది. ఇప్పుడు నాకు 15 ఇయర్స్ అయినా కానీ బ్రాండ్ న్యూ స్పీకర్ లాగా దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను 5.1 నా హోమ్ థియేటర్కి ఫ్రంట్ టవర్స్ లెఫ్ట్ రైట్ అవే వాడతాను కదా. అసలు మా ఇంటికి వచ్చి ఎవ్వరు విన్నా సౌండ్ ఒక్కరు కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. అంత బాగుంటుంది దాని సౌండ్ క్వాలిటీ. చూస్తున్నా నేను ఇంకేమైనా బెటర్ దొరుకుతాయేమో అని చెప్పేసి. కానీ నేను టవర్ స్పీకర్ లేనిది 70,000, 80,000, ₹1,00,000 నాకు అంత పెట్టబుద్ధి కాదు. ఎందుకంటే నాకు తెలుసు స్పీకర్స్కి మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత కాస్ట్ అవుతుందో. ఆ స్పీకర్స్కి అన్నీ డబ్బులు పెట్టాలంటే ఇంకా నా మనసు ఒప్పట్లేదు. అందుకే తీసుకోవట్లేదు. ఏదన్నా మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి టవర్స్ దొరికితే రీప్లేస్ చేస్తా. అది కూడా నా ఇప్పుడున్న ప్రెజెంట్ టవర్ స్పీకర్స్ కంటే బెటర్ ఉంటేనే. అయితే ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ దీని సౌండ్ క్వాలిటీ? ఇందులో మనకి ఆడియో క్వాలిటీ అంటే మీకు QCC 3040 బ్లూటూత్ చిప్ ఉంది కదా క్వాల్కామ్ది. ఆ మస్తు అల్టిమేట్ చిప్ అది. మీకు లో లేటెన్సీ ఉండేసి క్వాల్కామ్ యాప్టెక్స్ HD సపోర్ట్ ఉండేసి మీకు లోయెస్ట్ డిస్టార్షన్ లెవెల్స్, ఇంకా మీకు క్రిస్ప్ క్లియర్ క్లారిటీ ఉంటుంది. ఇంకా ట్యూబ్ వచ్చేసి మీకు 6186 వాక్యూమ్ ట్యూబ్స్ కదా. ఇవి యాక్చువల్గా పెంటోడ్ అంటారు. అంటే మీకు 5 ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. ఇది ప్రీవియస్ అంటే మన రేడియోస్ ఉండే జమానాలో IF అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీకి, RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీకి ఆ స్టేజెస్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇది ఆడియోలో ఎందుకు యూజ్ చేయకపోయేవాళ్ళు అంటే ఎక్స్పెన్సివ్, ఎందుకు ఇంత కాస్ట్లీ ఇది ఆడియోకి అని చెప్పేసి ఆడియోకి ట్రయోడ్స్ వాడేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇట్లాంటి ప్రీమియం ప్రోడక్ట్స్కి పైసలకి ఎవరు కేర్ చేయడు కాబట్టి వాళ్ళు పెంటోడ్స్ ఇక్కడ వేసేసి యూజ్ చేస్తున్నారు. ఆడియో క్వాలిటీ మస్తుంది. ఇందులో NE5532 మీకు అంటే QCC 3040 తర్వాత ఇమీడియట్ NE5532 ఉంటుంది కదా ఆడియో ప్రాసెస్ చేయడానికి. అవి స్వాపబుల్ అంటే బేస్ తోటి ఉన్నాయి. అవి తీసేసి మీరు కావాలంటే OPA 2134 లేకపోతే OPA 2211 ఇట్లాంటి మంచి మీకు బ్రౌన్వి ఆప్ యాంప్స్ దొరుకుతాయి. అవి రీప్లేస్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్, ఇంకా హై క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా నేను తెప్పిస్తున్నా. అవి వచ్చిన తర్వాత అవి కూడా రీప్లేస్ చేస్తే డిఫరెన్స్ ఏముంటుందో మీకు వినిపిస్తాను. ఇంకా ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు RCA ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా మీకు AUX అవుట్ కూడా ఉంది. కావాలంటే మీరు పవర్డ్ సబ్కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్టీరియో మంచి ప్రీమియం కేటగిరీ స్టీరియో యాంప్లిఫైర్స్లో మీరు టవర్ స్పీకర్స్లోనే మంచి బేస్ వచ్చేలాగా అంటే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మొత్తం కంప్లీట్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆడియోది కవర్ అయ్యేలాగా అట్లా మీరు ఫ్రంట్ స్పీకర్స్ యూజ్ చేసుకుంటే స్టీరియో స్పీకర్స్ మీకు ఎలాంటి సబ్ ఊఫర్ అవసరం ఉండదు. ఇంకా న్యాచురల్ సౌండింగ్ ఉంటుంది. వాక్యూమ్ ట్యూబ్స్లో ఏంటంటే మీకు ఈవెన్ హార్మోనిక్స్ అంటే ఒకవేళ మీకు అంటే ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ ఏమన్నా ఉన్నా కానీ ఈవెన్ హార్మోనిక్స్లో ఉంటుంది. ఉండేవాటికి దాని సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే కొంచెం వామ్ ఉండేసి కొంచెం అంటే సాఫ్ట్ ఉంటుంది. రోల్ ఆఫ్ కూడా అంటే మీకు క్లిప్ అయినా కానీ సడన్ క్లిప్ అవ్వదు. సాలిడ్ స్టేట్ యాంప్లిఫైర్స్, డిజిటల్ యాంప్లిఫైర్స్, ఇంకా మీకు ట్రాన్సిస్టరైజ్డ్ IC యాంప్లిఫైర్స్ లాగా షార్ప్ క్లిప్పింగ్ ఉండదు. మీకు రౌండ్ ఆఫ్ అయి ఉంటుంది. కాబట్టి దీని సౌండ్ క్వాలిటీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా అది పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేరు. మీరు విన్నారు కదా, ఇప్పుడు నేను వినిపించాను కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది కాస్ట్ కూడా అరౌండ్ 6,500 నుంచి 7,000 ఆ ప్రైస్ రేంజ్లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. 7,000 లోపే
స్కోపే ఉంటుంది. మంచి ప్రీమియం కేటగిరీ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. దీంతోపాటు నేను ఇంకేమేమి యాడ్ చేసుకుంటే ఇంకా అల్టిమేట్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరియో చేసుకోవచ్చో నేను ఫ్యూ డేస్లో చేసి పెడతాను. వీడియోకి అయితే లైక్ కొట్టేసిండ్రు కదా. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ల్యాప్టాప్ గురించి అడిగాను కదా, ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్స్లో వేయండి. ఆ ల్యాప్టాప్ కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.